బెంగాల్ మమత అయినా, తమిళనాడు స్టాలిన్ అయినా, పక్కన ఉన్నటువంటి జగన్ అయినా, ఇంకో రకంగా ఉన్నటువంటి నవీన్ అయినా, లేదా ఇంకో రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ అయినా, ఆ రాష్ట్ర ప్రజలు ముఖ్యమని, ఆ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నామన్నటువంటి ఒక ఆలోచనతో భారత ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ ఆయా రాష్ట్రాల్లో కూడా ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు ఈ కేసీఆర్ రాజకీయ బుద్ధితోన, రాజకీయ కుట్రతోన, రాజకీయ ఆలోచనతోన కరోనా కష్టకాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కరోనా యొక్క బాధితులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత ట్రీట్మెంట్, అది బెంగాల్ అయినా, మహారాష్ట్ర అయినా, ఢిల్లీ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా ప్రజానికం అందరూ కూడా అందుకుని ఆ రకంగా ఉచితంగా ట్రీట్మెంట్ పొందితే, ఈ కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ ఆ యొక్క ఆయుష్మాన్ భారత్ ని అమలు చేయకపోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పేదవాడు, ఇక్కడ ఉన్నటువంటి బీదవాడు, రెక్కాడితే డొక్కాడనటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అతి ఛిద్రమైనటువంటి పేదవాడు తమ యొక్క కష్టార్జితాన్ని కార్పొరేట్ హాస్పిటల్కి దోచిపెట్టి ప్రాణాలను కాపాడుకున్నటువంటి వైనం మనందరం కూడా చూశాం. అందుకనే చెప్పాలి, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, మధ్యప్రదేశ్ లో బీజేపీ, రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ కూడా బీజేపీ వస్తేనే ఆయుష్మాన్ భారత్ మొత్తం కూడా అమలు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు సోదరులారా, మీరు గమనించండి, ఇతర రాష్ట్రాలతో ఈ రాష్ట్రం యొక్క పోలిక మనం చూడాలి, మనం గమనించాలి. డబుల్ బెడ్రూమ్ అన్నారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 8 సంవత్సరాలైంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ 8 సంవత్సరాల కాలంలో నగరంలో 1,00,000 ఇళ్లు కట్టిస్తానని ఇప్పటి వరకు 1,00,000 ఇళ్ల మాట దేవుడి వరకు కనీసం 20,000 ఇళ్లను కూడా పేద ప్రజానికానికి పంచిన పాపాను పోయినటువంటి ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ అని చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఒకవైపున డబుల్ బెడ్రూమ్లు ఎన్నికల బెడ్రూమ్గా మారినాయి, కానీ పేద ప్రజలకి కూడు గుడ్డ నీడ అందించేటువంటి పథకంగా అది లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలని చెప్తున్నా. అదే ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవారికి, ఇల్లు లేని నిరుపేదకి మట్టి గోడలు, పెంకుటి ఇల్లు, రేకులు ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి ఇల్లు కట్టించాలన్నటువంటి ఒక ఆలోచనతో 11 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లని భారతదేశం అంతా కూడా 8 సంవత్సరాల్లో అందించినటువంటి చరిత్ర ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కిందని చెప్పని మనవి చేసుకుంటూ, కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అమలు జరిగింది, ప్రాంతీయ పార్టీల యొక్క రాష్ట్రంలో కూడా అమలు జరిగి ముఖ్యమంత్రులు ఇళ్ల నిర్మాణం చేపడితే, ఈ రాజకీయ బుద్ధితోన, దుర్బుద్ధితోన ఈ కేసీఆర్ కి ఎక్కడ నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది అన్నటువంటి ఆలోచన అమలు చేయనటువంటి ఈ కేసీఆర్ ని తరిమి కొట్టవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నానని చెప్పని తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మిత్రులారా, భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకి, నిరుపేదలకి, మరి బీదవారికి రిజర్వేషన్ల పైగా మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గా నో ప్రైమ్ మినిస్టర్ హాస్ డేర్డ్ ఎనఫ్ టు ఇంట్రడ్యూస్ రిజర్వేషన్స్ టు ది సప్రెస్డ్, డిప్రెస్డ్ అండ్ అప్రెస్డ్ క్లాసెస్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ అన్నటువంటి రీతిలో అగ్ర కులాల్లో ఉన్నటువంటి నిరుపేదలకి, చిట్ట చివరి పేదవారికి 10% రిజర్వేషన్లు కల్పిస్తే అనేక మంది ఇతర రాష్ట్రాల్లో డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఆ రకంగా అనేక రకాల ఉద్యోగాలు కూడా పొందితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకు మాత్రం అందనీయకుండా అడ్డుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ కాబట్టి తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఆసన్నమైంది అన్నటువంటి విషయాన్ని మన కరపత్రం ద్వారా మన సోదరి, మన చెల్లి, మన తల్లి, మన యొక్క సోదరుడు ఇంటింటికి వెళ్లి తలుపు కొట్టి బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమం చూడండి, ఈ టీఆర్ఎస్ పాలన ఉన్నటువంటి సంక్షేమం చూడండి, అక్కడ ఇక్కడ ఒకటే ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి విషయాన్ని వివరించవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. అంతేకాదు మిత్రులారా, 3 ఎకరాల దళితులకి భూమి ఇస్తా అన్నాడు, 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తా అన్నాడు, ముఖ్యమంత్రిగా దళితుల్ని చేస్తా అన్నాడు, ఎవరు అడగకుండానే చేస్తానని చెప్పి అధికారులకు వచ్చి 8 ఏళ్లు దాటినటువంటి తర్వాత దళితుల్ని ముఖ్యమంత్రి చేయటం మాట అటుంచి, కనీసం 3 ఎకరాలు ఇవ్వడం మాట అటుంచి, కొత్తగా ఇప్పుడు దళిత బంధువు తీసుకొచ్చి కొంతమందికే ఇచ్చి మిగతా దళితుల నోట్లో మట్టి పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ అన్నటువంటి విషయాన్ని మనం వివరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట
నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుని బలిదానాలు చేసుకుని తెలంగాణని ఆనాడు సాధించుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటే గాని, మళ్ళీ పోరాటం చేస్తే గాని, మళ్ళీ దిగ్బంధం చేస్తేనే గాని నియామకాలు చేసేటువంటి పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి లేడంటే ఎవరి కొరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించి మనం ప్రజానికానికి వివరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంకా మన అధ్యక్షుల వారు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకే ఒక విషయం నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా. ఈ యొక్క మే మాసం, ఏప్రిల్ మాసం, ఈ 2 మాసాల్లో, జూన్ ఇప్పుడే మొదలైంది, ఈ 2 మాసాల్లో చూస్తే ఈ రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి అత్యాచారాలు, బాలికల పైన జరిగినటువంటి ఒక మానభంగాలు, ఇంకా ఉన్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఈ రోజు ఉదయం కూడా ఎల్బీ నగర్ లో ఒక బాలికపై ఒక డ్రైవరు పూర్తి స్థాయిలో కూడా విచక్షణ జ్ఞానం లేకుండా మరి బహిరంగంగా ఆమె పైన దాడి చేసి అమానుషంగా అత్యాచారం చేసినటువంటి వచ్చినటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. జూబ్లీహిల్స్ చూసాం, నిన్న నిజామాబాద్ చూసాం, మొన్న ఇంకొక దగ్గర చూసాం. రాష్ట్రంలో ఈ రకంగా అత్యాచారాలు జరుగుతుంటే ఈ కేసీఆర్ కారు కూతలు కూస్తూ, ఒక ఆయన ఫామ్ లో పండుకుంటూ, ఇంకొక ఆయన ట్విట్టర్ లో మాట్లాడుకుంటూ ఈ యొక్క రాష్ట్రమట బాగుందట, ఈ రాష్ట్రమట అభివృద్ధి చెందుతుందట, ఈ రాష్ట్రమట ఇంకో రకంగా ముందుకెళ్తుందని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రివి. హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి చూడు, యువకుల పరిస్థితి చూడు, వృద్ధుల యొక్క దుస్థితి చూడు. ఈ రోజు కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంటే దానికి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి వీళ్ళ ఖజానాన్ని నింపుకుని ప్రభుత్వం యొక్క ఖజానాన్ని దోచుకున్నటువంటి కుటుంబం ఈ యొక్క తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పని మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ 4 కోట్ల తెలంగాణని కోటి కుటుంబాల తెలంగాణని ఒకే కుటుంబం చేసింది ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పని, ఈ కేసీఆర్ అని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు 4 తరాల కోసం సాధించినటువంటి పోరాటంలో 4గురికి పరిమితం చేసింది ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి మన ఈ యొక్క ప్రచార కార్యక్రమం జరగాలి, మరొక వైపున సంగ్రామ యాత్ర జరగాలి. ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చేటువంటి విధంగా అధికార దిశగా అడుగులు వేయడం కొరకు కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర పార్టీ కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తా ఉంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఒకవైపున ప్రపంచ అగ్ర నేతల యొక్క దృష్టి నరేంద్ర మోడీ గారి వైపు ఉంటే ఈ తెలంగాణ ప్రజల యొక్క దృష్టి మన యొక్క ప్రియతమ నాయకుడైనటువంటి బండి సంజయ్ గారి వైపు ఉంది. బండి సంజయ్ గారు ఆ ఆगे बढ़ो, हम तुम्हारा साथ है, हम कदम कदम मिलाएंगे, आगे बढ़ के ये केसीआर को सरकार को खत्म करेंगे बोल के आगे चल रहे बोल के मैं बताते हुए इस समय पर నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా की జై. ఐడిపిఎల్ సంబంధించిన ఇంద్రానగర్ గుడిసిన వాళ్ళు మాత్రం ఉండండి. వాళ్ళు ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. మా కాంతారావు గారి చేతుల మీదుగా గత 30-40 సంవత్సరాలుగా ఐడిపిఎల్ వద్ద ఉంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న స్థలం కనుక వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించమని వారు రాష్ట్ర అధ్యక్షుల వారిని కోరడం జరిగింది. అదే ఆ వినతి పత్రం. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడే ముందు ఒక చిన్న విషయం. మేడ్చల్, మల్కాజ్గిరి అర్బన్ జిల్లా 5 నియోజకవర్గాలు ఉంటాయి. షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్.
ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఉన్న శాసనసభ్యులందరూ కూడా భూ ఆక్రమణదారులే. ఆక్రమణదారులను పెంచి పోషించే శాసనసభ్యులే. వీళ్ళ హయాంలో చెరువులు అన్ని ఆక్రమణకు గురయ్యాయి. వీళ్ళ హయాంలో గత 40-50 సంవత్సరాలుగా ఎప్పుడూ ఆక్రమణకు గురిగాని చెరువులు ఇప్పుడు ఈ గడిచిన 5-10 ఏళ్లలో అన్ని చెరువులు, నాళాలు, ప్రభుత్వ స్థలాలు మరియు దళితుల భూములు కూడా ఆక్రమణ గురవుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఆక్రమణదారులే. వీరందరూ కూడా కబ్జా కోరులే. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ 5 శాసనసభ్యుల పైన ఛార్జ్ షీట్ రిలీజ్ చేయబోతున్నాం. వాళ్ళందరూ కూడా ఆ శిశుపాలుడిలాగే వాళ్ళు అనేక తప్పులు చేసిన వారు వాళ్ళ 100 తప్పులు చూపించి వాళ్ళని శిక్షించే రోజు కోసం ప్రజా కోర్టులో వాళ్ళ పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ప్రజా కోర్టులో ఉంచే ప్రయత్నం చేస్తూ రానున్న రోజుల్లో ఒక ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ చేస్తాం. ఆ ఛార్జ్ షీట్ లో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారికి కూడా రానున్న రోజులు అందజేస్తామని, దానికి వారి అండదండలు, వారి ధైర్యం, వారి సాహసం మా వెంట కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర అధ్యక్షులు పార్టీ రథసారథి శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరడం జరుగుతున్నది. భారత్ మాతా की జై శ్రీరామ్. అబ్బో ఇది గట్టిగా వస్తుందన్న. భారత్ మాతా की 2 చేతుల తల. భారత్ మాతా की జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఉదయమే పోలీసులంతా మా ఇంటికి వచ్చారు. 200-300 మంది పోలీసులు మా ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చినాడు వాళ్ళకి లేదు, నాకు తెలియదు. ఎందుకు వచ్చింది సార్ అంటే పొమ్మంటే వచ్చినాం సార్ అన్నారు. వాళ్ళు మన కూకటిపల్లి వాళ్ళ మీటింగ్ అని భయపడుతూ రాకూడదులన్నా మాకు తెలియదు సార్ అని చెప్పన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెట్టినా మేము మూర్ఖుడు ముఖ్యమంత్రి ఆర్టీసీ ప్రయాణికులు కలవడానికి పోతున్నామన్నా, అందుకు వచ్చినట్టే మాకు తెలియదు సార్ అని చెప్పంటున్నారు. ఎందుకు వచ్చింది సార్ అంటే తుపాకులు పట్టుకొని, లాఠీలు పట్టుకొని, వ్యాన్లు పట్టుకొని, జీబులు పట్టుకొని, బాడికేళ్లు పెట్టి మీ ఇంటి దగ్గర ఉండమన్నారు సార్ అంటే ముఖ్యమంత్రి థ్యాంక్స్ చెప్పని చెప్పి నేను గంట సేపన్న మొత్తం ఇష్యూ నడిచింది. ఒకటి భయపడతావా అన్న? కేసులకు భయపడతావా? గట్టి చెప్పాలి. జైల్లోకి భయపడతావా? లాఠీ దెబ్బలకు భయపడతారా? భయపడరా? చూద్దాం కేసీఆర్ సంగతి చూద్దాం పక్కా. ఇక చెప్పేసా నీ మూడిన చెప్పిన రాగానే ఈ రోజు దగ్గర పడ్డాయి, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన బిడ్డ అని చెప్పేసిన రాంగ పనులు కొరుకుంటే చెప్పిన గట్టి అయిపోయింది రాంగ. సేవా సుశాసన్ గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ నేత, ఆ మహానుభావుడు, మనందరికీ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క 8 సంవత్సరాల పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలని ఈ సభలని నిర్వహిస్తా ఉన్నాం. ఈ నెల 14వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా మేడ్చల్ అర్బన్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సోదరుడు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ హరీష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, రాష్ట్ర కోశాధికారి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ శాంతకుమార్ గారు, మాజీ ఎంపీ పెద్దలు శ్రీ చాడ సురేష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు కుట్బలాపూర్ మాజీ ఎమ్మెల్యే పెద్దలు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు,
యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భానుప్రకాష్ గారు, నారాయణపేట జిల్లా ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు శ్రీ కాంతారావు గారు, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు శ్రీ మీసాల చంద్రయ్య గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యారావు గారు, వాసంశెట్టి శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు సూర్య ప్రకాశ్ రావు గారు, కార్పొరేటరు శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, మహేందర్ గారు, శ్రవణ్ గారు, సునీత గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు దండం దివాకర్ గారు, బీజేఎం యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ గారు, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగపరిమళ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవత్ గిరివర్ధన్ రెడ్డి గారు, నరవర్ తేజ గారు, మహేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మా అందరి అన్న నల్లరెడ్డన్న గారు, రాష్ట్ర స్పోర్ట్స్ పర్సన్ శ్రీ ఎన్వి సుభాష్ గారు, అదేవిధంగా రాష్ట్ర గిరిజన మోర్చా నాయకురాలు ఉమా మహేశ్వరి గారు, వేదిక పెద్దలు, ఈ కార్యక్రమం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, సోదరులారా అందరికీ నమస్కారం. కార్యక్రమం విషయం తెలుసు అందరు కూడా. ఒక మేడ్చల్ అర్బన్ జిల్లాలో కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. 8 సంవత్సరాల మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ భారతదేశం ఏ విధంగా శక్తివంతమైన భారతదేశంగా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని ఒక దృఢ సంకల్పంతో, ఒక విశాల దృక్పథంతో కంకణం కట్టుకొని ఏ విధంగా మన ప్రియతమ ప్రధాని ఆహార నిశలు పనిచేస్తుండో దాని ద్వారా సాధించిన విజయాలను ఈ దేశంలోని పేద ప్రజలకు, ఈ దేశ ప్రజలందరూ కూడా ఏ విధంగా సంక్షేమ పథకాలు, ఏ విధంగా అభివృద్ధి ఫలాలు అందించడో దాని మీద వాస్తవ విషయాలను తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలియజేయాల ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన పార్టీ అన్న భారతీయ జనతా పార్టీ. ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీకి తేడా ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి అత్యధిక మంది కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. నాటి జనసేన నుంచి నేటి భారతీయ జనతా పార్టీ వరకు కూడా అనేక మంది కార్యకర్తలు, అనేక మంది నాయకులు కష్టపడి నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేసే ఫలితంగానే ఈ రోజు ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అనేక అవమానాలు భరించే చాలా మంది నాయకులు భారతీయ జనతా పార్టీని హేళన చేశారు. ఇది బ్రాహ్మణుల పార్టీ అని ఒక సందర్భంలో, ఇది అగ్రవర్ణాల పార్టీ అని ఒక సందర్భంలో, ఇది గుజరాతీ మార్వాడీల పార్టీ అని ఒక సందర్భంలో, ఈ భారతీయ జనతా పార్టీ బీసీ, ఎస్సీ, బడుగు బలైన వర్గాలకు వ్యతిరేకమని ఒక సందర్భంలో, భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు, 2 పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీకి దేశాన్ని ఏ విధంగా ఎంత చెప్పి అవమానాలు గురి చేసిన సందర్భంలో వీటన్నిటికీ భరించి లక్ష్యం అనుకున్నాను ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుంచి నేటి అటల్ బిహారీ వాజ్పేయి, నేటి నరేంద్ర మోడీ గారు కూడా అనేక మంది నాయకులు నమ్మిన సిద్ధాంతం కోసం దృఢ సంకల్పంతో ఈ దేశాన్ని ఒక్కసారైనా భారతీయ జనతా పార్టీ వేయాలి. ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ దేశం అధోగతి పాలైంది, ఈ దేశం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఈ దేశాన్ని ఆదుకోవాలంటే మన పార్టీ రావాలి, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారం రావాల్సిందని చెప్పి కష్టపడి పనిచేయాలనే ఈరోజు భారతీయ జనతా పార్టీ మనందరి కృషి వల్ల, మీ అందరి కృషి వల్ల మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని వెళ్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం. రేపు బీజేపీకి 2 సీట్లను హేళన చేశారు. ఇది మతతత్వ పార్టీ అని హేళన చేశారు. భారతీయ జనతా పార్టీకి ముస్లింస్ ఓటేరు, క్రైస్తవులు ఓటేరు. దేశాన్ని ఏ విధంగా వెళ్తారు భారతీయ జనతా పార్టీ? 18% హిందువులు అని 18% ఉన్న మైనార్టీలు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారు. హిందువులు ఓటు బ్యాంక్గా మారరు, హిందువులు ఐక్యతను ప్రయోగించరు. హిందువులు అనేక కులాలు ఉన్నాయి, అనేక వర్గాలు ఉన్నాయి, అనేక పార్టీలు ఉన్నాయి. వీళ్ళని ఏకతాటి మీద ఎవరు తీసుకెళ్తారు? బీజేపీలు పిచ్చోళ్ళన్నారన్న ఒకప్పుడు, భారతీయ జనతా పార్టీ నాయకులు పిచ్చోళ్ళన్న ఒకప్పుడు హేళన గురి చేసిన భారతీయ జనతా పార్టీని. కానీ 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ, 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ
303 స్థానాలు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 303 స్థానాలను గెలిచి మన దేశాన్ని ఏలుతున్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ విషయాన్ని ఈ కుహనా సెక్కుల వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 444 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 44 సీట్లకు పరిమితమైందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీని హేళన కమ్యూనిస్టు పార్టీలు తెరమరుగైపోయారు దేశంలో. ఒక వర్గానికి కొమ్మగాసే పార్టీలు కుహనా పార్టీలను కూడా, కుహనా సెక్యులర్ పార్టీలను కూడా కానరాని ప్రాంతానికి ఇలా కొట్టుకపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో ఒక శక్తివంతమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ వెళ్ళిందంటే ఒక దేశభక్తుడు, ఒక నీతివంతమైన పాలన అందిస్తుంది కాబట్టి ఈరోజు దేశాన్ని వెళ్తున్న విషయాన్ని, ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ గురించి చర్చించుకుంటున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇలా దేశం అవినీతిమయమైంది, కుటుంబ పాలన అవినీతిమైంది. ప్రపంచంలో ఇది భారతదేశస్తులు ప్రపంచంలో ఎక్కడ పర్యటించినా కూడా అరే మీరు భారతదేశమా, అన్ని స్కాంగ దేశం, ఒక కుటుంబ పాలన దేశంలో మీరు భారతీయులు, అవినీతిమయమైంది మీ భారతదేశం, పంచభూతాలను కూడా మీరు సర్వనాశనం చేశారు. కానీ మీరేం చేశారు, మీరేం భారతీయులు అని చెప్పి ప్రపంచంలో భారతీయుడిగా చెప్పుకునే పరిస్థితి లేని పరిస్థితిలో ఈ రోజు నీతివంతమైన పాలన అందిస్తూ ప్రతి భారతీయుడు ఎలా దేశం ప్రపంచంలో ఏ దేశానికి కూడా నేను భారతీయుని చెప్పి తలెత్తుకుని సగర్వంగా భారత్ మాతాకి జై అంటారంటే అది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నీతివంతమైన పాలన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చారు, ఆ హామీలను నెరవేర్చడానికి కఠిన నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి ధైర్యశాలి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అనేక సందర్భాలు 370 ఆర్టికల్ ఎప్పటి నుంచో కొట్లాడుతున్న 370 ఆర్టికల్ గురించి కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ పట్టించుకోలే. 370 ఆర్టికల్ తీసుకొస్తే దాని మతం పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు చూసింది. 370 ఆర్టికల్ రద్దు చేస్తే దేశంలో మత విద్వేషాలు అవుతాయి, కాశ్మీర్ ఉంటేంది పోతేందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. కాశ్మీర్ పండితులు ఊచకొత వస్తే దేశ రాజధానికి వచ్చి తలదాచుకునే పరిస్థితి ప్రపంచం దేశంలో భారతదేశంలో ఉండేది. కానీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ మా పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో అధికారులు వచ్చిన తర్వాత 80% 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, రద్దు చేసి తీర్చమని చెప్పిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసి ఇలా భారతదేశంలో అంతర్భాగం పక్కా కాశ్మీర్ అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ. చూసారు కాశ్మీర్ ఫైల్ చూసినారా మీరందరూ, కాశ్మీర్ ఫైల్ చూసినాక మీరందరూ. కాశ్మీర్ ఫైల్ తో చూపెట్టింది కేవలం 1% మాత్రమే, 1% మాత్రమే కాశ్మీర్ ఫైల్ తో మీరందరూ చూశారు. ఇటువంటి దారుణ మారణ సంఘటనలు అనేక సంఘటనలు కాశ్మీర్ లో ప్రతిరోజు జరుగుతున్నాయన్న. అనేక మంది కార్యకర్తలు భారతీయులు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 370 ఆర్టికల్ రద్దు చేయాలంటే వాళ్ళు అనేక మందిని హత్య చేసి బాంబులతో దాడులు చేసి రంపాలతో గోల్చి తల్వాలతో తలలు నరికి మానవ హోమం సూచన దారుణ సంఘటన కాశ్మీర్ లో జరుగుతుంటే కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే, ఒక్క గజం జాగ కూడా వదిలిపెట్టే ప్రసక్తులు అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసి ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నహీ చలేగా అని చెప్పి గర్జిస్తూ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి 370 ఆర్టికల్ రద్దు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. హిందువుల ఆరాధన అయోధ్యలో భూమిలో రాముడు నిర్మాణం నిర్మించి తీరాల్సిందే. అరే మా ఆదర్శ రాముడు, అందరి రాముడు, అందాల రాముడు, అయోధ్య రాముడు జన్మించిన స్థలంలో మా గుడి కట్టడమే నేరవా, మా గుడి కట్టుకోవటంలో అరే 80% హిందువుల భారతదేశం, 80% హిందువులను భారతదేశంలో హిందువుల ఆరాధ్యత రాముడి గుడి కట్టడమే ఇంత కష్టమా అని చెప్పి హిందువులందరూ కూడా వాళ్లకు వాళ్ళు అనుమానాలతో రేకిస్తున్న సందర్భంలో ఎన్నికల ముందు 80% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం నిర్మిస్తామని చెప్పి మాట ఇచ్చి
ఇలా అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని నిర్మిస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయిన భారతదేశం చూసి, అరే 80% హిందువులట భారతదేశంలో, 80% హిందువులట. కానీ వీళ్ళు హిందూ దేశం అనేది సెక్యులర్ దేశం. ఎస్, భారతీయ జనతా పార్టీ హిందూ దేశం అని ఎప్పుడు అన్నదన్న సెక్యులర్ భాగమే మనందరం కూడా. సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని మతాలు జీవిస్తున్నాయి, అన్ని వర్గాలు ప్రశాంతంగా జీవిస్తున్నారు, అందరి హక్కులను కాపాడుతున్నాయి, అందరికీ గౌరవం ఇస్తున్నాం, అందరినీ బాగా చూసుకుంటున్నాం. కానీ ప్రపంచమంతా ఆశ్చర్యపోతుందన్న 80% హిందువులు భారతదేశంలో. అరే 80% ఉన్న హిందువులు భారతదేశంలో వాళ్ళ ఆరాధన రాముని గుడి కట్టడమే వీళ్ళ కష్టమవుతుందన్న హిందువులకు. వీళ్ళెక్కడ హిందువులు రా వీళ్ళందరూ చెప్పి ప్రపంచం ప్రశ్నిస్తుందన్న. వాళ్ళ రాముని గుడి కట్టడానికే ఇలా కరసేవకులు బలిదానాలు అవుతారని చెప్పి ప్రపంచమంతా ప్రశ్నిస్తుందన్న హిందూ సమాజాన్ని హీనం చూస్తున్న సందర్భం. అనేక మంది కరసేవకులు శరీరంలో సంవత్సరం పాటు శవాలున్నాయన్న బస్తాల శవాలున్నాయి. మూర్ఖత్వం ములాజింగ్ జరిపిన కాల్పుల వల్ల ప్రపంచమంతా నివరమైంది. అరే హిందువుల దేశంలో 80% హిందువుల దేశంలో వాళ్ళ గుడి కట్టడానికే కరసేవకులు బలిదానం చేస్తున్నారట. వాళ్ళ గుడి కట్టుకునే శాతరైతుల దేశంలో హిందువులకు వీళ్ళెక్కడ హిందువులు వీళ్ళెక్కడ భారతదేశం అని చెప్పి ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్న సమయంలో అలా హిందువుల యొక్క మనోబలాన్ని కాపాడే విధంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని నిర్మిస్తున్న కదా భారతీయ జనతా పార్టీ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ట్రిపుల్ తలాక్ మన మోడీ గారు దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం నిర్వీర్యం కావడానికి కారణములు, ముస్లింల బతుకులు బరుబాటు కావడానికి కారణం ఏంటని చెప్పి ప్రపంచ దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహిస్తూ ముస్లిం సమాజం యొక్క భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం సమాజం నిర్వీర్యమవుతున్నది. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతుందని చెప్పి భావిస్తే ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. దుబాయ్ నుండి, మస్కట్ నుండి, లండన్ నుండి, ఎక్కడెక్కడ నుండి వాట్సాప్ ద్వారా, SMS ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా తలాక్ 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 అని చెప్పి ముస్లిం మహిళల బతుకులను బర్బాద్ చేస్తుంటే అస్సలు ఎప్పుడు ముస్లిం మహిళల హక్కులను కాపాడతా, ముస్లిం మహిళలు స్వేచ్ఛగా తిరగాలని చెప్పి భావించినటువంటి గొప్ప వ్యక్తి పేదపడిన మోడీ గారు. అధిక సంతానం వల్ల ముస్లిం సమాజం ఇబ్బంది పడుతున్నది. ఒక తలాక్ 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 అనే వల్ల ఆ ముస్లిం మహిళ ఆ తల్లి భారం అవుతున్నది. ఆ పిల్లలు కూడా ఆ తల్లిలకు భారం కావడం వల్ల ముస్లిం సమాజం పూర్తిగా ఇబ్బంది పడుతుందని భావించి ఒక ట్రిపుల్ తలాక్ నుండి రద్దు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. అనేక సాహసోపతో నిర్ణయించుకున్నారు. ఇలా పేదల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మందికి ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారి. ఈ దేశంలో నిలువ నీడ లేకుండా పేదలు ఉండదు. ప్రతి పేదలకి ఇల్లు ఇవ్వాల్సిందే, ప్రతి పేదలకి నీడ కల్పించాల్సిందని చెప్పి భావించి 3 కోట్ల మందికి ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారి. కట్టల పొడితో ఇబ్బంది పడి కళ్ళు ఖరాబై ఆరోగ్యం ఖరాబై ఇబ్బంది పడుతున్న తరుణంలో దాదాపు 9 కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ అందించి ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇన్ని సంవత్సరాలు కూడా అనేక గ్రామాల్లో చీకటితో అలుగుతున్నాయి కాబట్టి అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పి 18,000 గ్రామాలకు కరెంటు అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. 23 కోట్ల మందికి జన్ధన్ ఖాతా కింద ఖాతాలు తెరిపించిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచమంతా కరోనా పేరుతో కరోనాతో కాకరా వికరమవుతుంటే ఈ దేశ ప్రజలను కాపాడే ఉద్దేశంతో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కూడా ఈ దేశ ప్రజలు పేదోళ్ళు ఇబ్బంది పడద్దు, పేదలు ఆకలితో ఆలోచించద్దు, పేదలను ఆదుకోవాలని చెప్పే ఉద్దేశంతో 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర భారత్ పేరుతోని సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇలా పేదలకు ఉచిత గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద
సెప్టెంబర్ వరకు ఇలా పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. బియ్యం ఇస్తున్న ప్రధాని మా నరేంద్ర మోడీ గారి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా రైతులు ఆడుకోవడానికి ఎంఎస్పీ పెంచి నిన్నగాక మొన్న ఎంఎస్పీ 100 రూపాయలు పెంచి అనేక పంటలకు ఎంఎస్పీ పెంచి రైతులు ఆడుకున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ఈ దేశ ప్రజలకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి అవసరం ఉంది. ఇవన్నీ మోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు. 8 సంవత్సరాల మోడీ పాలనలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మూర్ఖత్వ ముఖ్యమంత్రి పాలనలో టీఆర్ఎస్ పార్టీ నేను సవాల్ చేస్తున్నా ఈ మేడ్చల్ అర్బన్ జిల్లా నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి నీకు దమ్ముంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే హక్కు నీకందని నువ్వు అనుకుంటే 8 సంవత్సరాల మోడీ పాలన గురించి 8 సంవత్సరాల నీ మూర్ఖత్వ పాలన గురించి చర్చించే దమ్ము నీకుందా అని చెప్పి ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నా. తెల్లారు లేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బంధం చేయడం, తెల్లారు లేస్తే కేంద్రాన్ని అపరిశపనేయడం, తెల్లారు లేస్తే నరేంద్ర మోడీ గారి విషయంలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేంద్రాన్ని బంధం చేసే ప్రయత్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి టైం పాస్ చేస్తున్నప్ప ఒక్క పేద కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు. సిగ్గుండలే రాష్ట్ర ముఖ్యమంత్రికి. అరే ధనిక తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల కోట్లు అప్పులు చేస్తూ నీ ఎంత ముఖ్యమంత్రి మూర్ఖత్వ ముఖ్యమంత్రి ఒక్కసారి కళ్ళు చూసుకో, అర్థం చేసుకో. పుట్టిన బిడ్డ కాదక పుట్టబోయే బిడ్డ మీద కూడా 1,20,000 రూపాయలు అప్పు చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరేంటారో నా అప్పు 1,20,000 రూపాయలు అప్పు చేసిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టబోయే పిల్లల మీద కూడా జీతాలు ఇస్తే పరిస్థితి. ఇప్పుడు కూడా కొన్ని శాఖల జీతాలు అడిగాల 10వ తారీఖు ఎంతో అడిగాల. ఇప్పుడు అనేక డిపార్ట్మెంట్ జీతాల్లో పెన్షన్లు ఇప్పటికి కూడా రేపు ఎల్లుండి పాఠశాలలు చేస్తున్నారు. ఇప్పటికీ బుక్స్ ప్రింట్ ఇస్తలేరు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కంటే ఇల్లు ఇస్తే వాళ్ళ ఇల్లు ఇస్తలేడు. 2 లక్షల ఇల్లు సాంగ్ చేసినాం. 2 లక్షల ఇల్లు ఇస్తారు. ఒక్క ఇల్లు ఇస్తలేడు. జీతాలు ఇస్తలేడు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద 5 కిలో బియ్యం ఉచితంగా ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళ బియ్యం కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుందంటే ఎంత దగులుబాజు రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జీతాలు ఇవ్వడు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, కరెంటు ఛార్జీలు పెంచిండు, ఆర్టీసీ ఛార్జీలు పెంచిండు, నల్ల ఛార్జీలు పెంచిండు, ఇంటి పన్ను పెంచిండు, అన్ని పెంచిండు. వాళ్ళ అన్ని పెంచి కూడా వాళ్ళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పాలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా లిక్కర్ మీద 60% ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నది. లిక్కర్ మీద 60% ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నది. ఇలా పెట్రోల్ డీజిల్ వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం ప్రతి సంవత్సరం 10,000 కోట్లయితే 8 సంవత్సరాలు దాదాపు 65,000 కోట్ల రూపాయలు ఇలా పెట్రోల్ డీజిల్ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నప్పుడు కూడా ఇలా పెట్రోల్ ఛార్జ్ పెంచారు, డీజిల్ ఛార్జ్ పెంచారని చెప్పి కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా ఎంత ఎక్సైజ్ ట్యాక్స్. ఇలా గుజరాత్ లో మద్యపాన నిషేధం ఉందక్క. గుజరాత్ లో మద్యపాన నిషేధం ఉందన్న. ఇలా గుజరాత్ లో అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు. కానీ 60% ఆదాయం ఏ విధంగా వస్తుందంటే లైసెన్స్ లేకుండా బార్లు నడుపుతారు, లైసెన్స్ లేకుండా పబ్బులు నడుపుతారు, అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి, తప్ప తాగి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ రోజు కూడా ఇలా సరళనగర్ ఒక మైనర్ బాలక మీద ఒక దుండకుడు అత్యాచారం చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఈ వారం రోజుల్లో ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఈ వారం రోజుల్లో మైనర్ బాలికల మీద ఏ విధంగా అత్యాచారం చేశారు, ఏ విధంగా హత్యలు జరుగుతున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించున్నాయో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బస్సు ఛార్జీలు పెంచడానికి నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మైనర్ బాలికలు అత్యాచారం చేసే వాళ్ళు ప్రసిద్ధంగా పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చిట్టా బాలకృష్ణ రాత్రి అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేసేస్తారంటే ఏం లేదు, రాత్రి వార్నింగ్ ఇస్తే ఈ రోజు బెయిల్ మీద వదిలిపెట్టారు చిట్టా బాలకృష్ణ. రాత్రి అంతా ఏ పోలీసు తెలుసుకోబోతే ఎవరు తెలియదు.
ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ఒక్క సంవత్సరం. అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడనే ఏకైక లక్ష్యంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసంబద్ధంగా పాలన కొనసాగని చెప్పి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంటే ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేయడం, ఈ విధంగా వేరుతున్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బంది చేసినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎంత లాఠీ చార్జ్ చేస్తా, ఎంతమంది మీద కేసు వేస్తా, ఎంతమంది జైలుకి వెళ్తా కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను కాపాడబడాలంటే ప్రజాసంబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలతో సెంటిమెంట్ తో వాళ్ళు అనేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వీకినట్టయినా ఓడిచిందట దేశాన్ని వెళ్తున్నాడు ఈ పోటీగాడు తోపుగాడు దేశం మొత్తం తిరుగుతున్నాడా. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ జీతాలు రైతు బంధు మళ్ళీ నాడు ఓడుకోవడానికి రైతాంగం సిద్ధంగా ఉంది. ఇప్పటికీ రైతు బంధువులే ఎన్నికలు వస్తారు రైతు బంధు, ఉప ఎన్నికలు వస్తారు రైతు బంధు. ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని బంద్ చేసిన మురుకుడు రైతు ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. ధాన్యం కొంటాననే మేము కొంటా అంటే ధాన్యం ఇయ్యలే, నేనే కొంటాను. 7 సంవత్సరాలు పండించిన ప్రతి గింజ నేనే కొంటని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నమ్మించిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ యుద్ధం సరేసిన తర్వాత తెలంగాణ రైతాంగంలో చైతన్యం కలిగించిన తర్వాత అరే పండించిన ప్రతి గింజ మా మోడీ గారు ఉంటున్నారు, పండించిన ప్రతి గింజ మా మోడీ గారు ఉంటున్నారు. బియ్యం బస్తాలకు పైసలు మోడీ గారు ఇస్తున్నారు, శుద్ధిదారులకు పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, లేబర్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు. ప్రతి పైసా మోడీ గారు చెప్పి తెలంగాణ రైతాంగం అర్థం చేసుకున్న తర్వాత తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆ నేరాన్ని మోడీ గారి మీద నెట్టాలని చెప్పి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభించకపోవడం వలన రైతులు ఎంఎస్పీ గారు తక్కువ 1000 రూపాయలకు 1200కు ధాన్యాన్ని అమ్ముకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ధాన్యం కూడా బాగుంటే ధాన్యం కూడా జీతాలకు పైసలు రావు, పెన్షన్లకు పైసలు రావు, రైతులకి దండ పైసలు రావు, ఆర్టీసీ కార్మికులకి దండ పైసలు రావు, దేనికి పైసలు 250 కోట్ల రూపాయలు పెట్టి ప్రపంచమంతా దేశమంతా ఆయాస్ చేసుకుని వీకినాడు ఏం కార్యం చేసుకుంటే మందులు ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ ఆయాస్ రూపంలో ఖర్చు పెడుతున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే కేంద్రం ఏమిస్తుంది అంటారు, మరి రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అప్పులు చేస్తామో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి నా 3 సంవత్సరాలు 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. 3 సంవత్సరాలు 5 సార్లు లాంటి ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ఒక్కసారి పల్లె వెలుగులో పెంచిండు, ఒక్కసారేమో సేఫ్టీ సర్జన్ పెంచిండు, ఒక్కసారేమో బస్ ఛార్జీలను పెంచిండు, ఒక్కసారి రౌండ్ ఫిగర్ పెంచిండు. ఈ రోజు డీజిల్ మీద సర్జన్ చెప్పి మళ్ళా నిన్న పెంచిండు పైసలు 60% రేట్లు పెంచిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనికి కారణం ఏంటంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వల్ల ఆర్టీసీ కార్మికులు ఎక్కడ ప్రయాణించారు, ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీలో పేద ప్రజలు ప్రయాణించారు కాబట్టి ఆర్టీసీలో పేద ప్రజలు ప్రయాణించలేరు. ఆర్టీసీ మొత్తం నష్టాలు కూడా పోయింది కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ చేస్తా వాళ్ళ కుటుంబ సభ్యులకు అమ్మయ్య అప్పచెప్తా అని చెప్పి ఒక కుట్రలో భాగమే ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కనీసం ఆర్టీసీ ఛార్జీలు పెంచినాడు, మరి ఆర్టీసీ కార్మికులు 2 PRCలు ఇస్తున్నాడు, 6 DRL ఇస్తున్నాడు. ఆర్టీసీ కార్మికుల కోపం ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయనకు అనేక మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బలమైంది కాబట్టి ఆర్టీసీ కార్మికుల కోపంతో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు పడుతున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. అన్ని వర్గాల గురించి మేము మాట్లాడుతున్నామన్నా. అందరి వర్గాల వరకు మనోభావం కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఓటు గురించి మాట్లాడిన బరాబరు మాట్లాడినా మళ్ళీ మాట్లాడతా. భాగ్యలక్ష్మి దేవాలయానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రేయర్ చేస్తే పూజలు చేస్తే అది కూడా మతతత్వమే అంటారు. అరే ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేయాలంటున్నారు భారతీయ జనతా పార్టీ, ఓల్డ్ సిటీ అభివృద్ధి కావాలనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ, ఓల్డ్ సిటీ హైటెక్ సిటీ కావాలనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ, ఓల్డ్ సిటీలో పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేదు ప్రశ్నిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఓల్డ్ సిటీలో యోగకు
ఆలోచించాలి ఓసే ముస్లిం సమాజం, ముస్లిం మేధవర్గం ఆలోచించాలి. మీకు అభివృద్ధి కావాలా? ఎంఎం పార్టీ మైనార్టీ సంతృష్టికర విధాలతో మీ ముస్లిం వర్గాన్ని ఓటు బంగా మార్చి మీకోసం పనిచేయకుండా వాళ్ళ కుటుంబం కోసం, ఓవైసీ కుటుంబం కోసం పనిచేస్తున్న విషయంగా ఒక్కసారి ముస్లిం మేధవర్గం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించింది, ఆలోచిస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు ఇస్లాంను వ్యతిరేకించలే, భారతీయ జనతా పార్టీ ఏ రోజు అల్లాహ్ను కించపరచలే. అందరి మనోబల కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. నా రాముని తిట్టుని, నా దేవుని కించపరచడని, నా పండుగ గొడవలు పరచడని, నా హిందూ ధర్మాన్ని కులాల పెడతారు, వర్గాల పెడతాం చీల్చేవారిని 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులు నరికించంతని చెప్పి అన్నటువంటి మూర్ఖుని కనీసం కోర్టులో ఆధారాలు నిరూపించకపోవడం వలన కోర్టు ద్వారా కాపాడినటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఎలాంటి సెక్యులర్ వాళ్ళలో ఒక్కసారి ఆలోచించాలి. నువ్వే నిజమైన హిందూ అంటావు, నువ్వే నిజమైన నికాసైన హిందూ అంటావు, నేనే భయంకరమైన హిందూ అంటావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఏ పార్టీతో ఏ విధంగా చెత్త పట్టాలు వేసుకుని దొరుకుతుందో ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నుంచి నేటి టీఆర్ఎస్ వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే ఎంఏ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసిపోయింది. తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ కలిసి పనిచేస్తాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎంఏఎం టీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీస్తున్నారు. మరి ఎంఏ పార్టీ ఏ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మోచెత్తులాగే ఎంఏ పార్టీ నాయకులారా ఇన్ని సంవత్సరాలు ఓడి సిటీ ఇంకా గల్లీలు గల్లీ అని ఎందుకున్నది? ఆ మూడలో ఆ పేద ప్రజలు ఏ విధంగా నివరిస్తున్నారు? ఎందుకు ఫ్లైఓవర్లు వస్తలు, ఎందుకు కంపెనీలు వస్తలు, ఎందుకు రోడ్ల నిర్మాణం జరుగుతలు, ఎందుకు సంఘ విద్రోషకులకు ఓడి సిటీ అడ్డాగా మారిందో ఒక్కసారి ఎంఏ పార్టీ నాయకులు ఆలోచించాలి, ముస్లిం సమాజం ఆలోచించాలి. రే గోకుల్ చాట్లో బాంబు పేల్చింది ఎవరో తెలుసురా? లుంబిని పార్క్ బాంబు పేల్చింది మేము కాదు, సాయిబాబా కూడా బాంబులు వేసి అమాయకుల ప్రాణాలు మేము కాదు. ఎవరు స్థావరం ఇచ్చారు, ఎవరు ఓడ్చింది అడ్డగా మార్చారు, ఇలా ముస్లిం సమాజం గుర్తిస్తుంది. ముస్లిం సమాజంలో ఇప్పుడు ఆలోచన వచ్చింది, ముస్లిం మేధవర్గం ఆలోచిస్తున్నది, భారతీయ జనతా పార్టీ వాతావరణం మాట్లాడుతున్నది, భారతీయ జనతా పార్టీ ఓల్డ్ సిటీ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నది. కానీ ఎంఏ పార్టీ మాత్రం మా ఓట్ల కోసం మాత్రమే ఆలోచిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతు పడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిందని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఏ విధమైన భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఎంఏఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీని కలిసి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది. నిన్నగాక రేపు జరిగింది జూబ్లీస్ లో రేపు మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే భారతీయ జనతా పార్టీ స్పందించేవారు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే, పోలీస్ అధికార యంత్రాంగం స్పందించలే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముట్టడించిన తర్వాతనే వాళ్ళ నిందితులను అరెస్ట్ చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అరే రేపిస్తున్న అరెస్ట్ చేయరా బాబు అంటే వాహనాలను అరెస్ట్ చేయడానికి వారం రోజులు పట్టింది. 28 నాడు అత్యాచార సంఘటన జరిగితే 31 నాడు ఎఫ్ఐఆర్ చేశారు. 31 చేస్తే ఎఫ్ఐఆర్ లో సూరజ్ అనే ఒక హిందూ పేరు చేశారు. ఇలా భారతీయ జనతా పార్టీ స్పందించకుంటే ఇలా రేపు చేసిన వ్యక్తులు హిందువులు అని చెప్పి చూపెట్టే ప్రయత్నం, అటువంటి కుట్ర ఇలా పోలీసు అధికారులు చేశారు. భారతీయ జనతా పార్టీ స్పందించింది కనుకనే ఈ రోజు నిందితులను చేశారు. ఇలా కారకాలలో దారుణ సంఘటన జరిగింది. 10th క్లాస్ అమ్మాయిపై అత్యాచారం జరిగింది. 10 మంది యువకులు 10th క్లాస్ అమ్మాయిని రేపు చేశారు. ఆ సంఘటన బయటికి ఇప్పటికి రాలే. పాత బస్సులో అత్యాచారం జరిగింది, బయటికి రాదు. సరూరులో అత్యాచారం జరిగింది, ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. నాగరాజు హత్య జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో హత్యలు జరిగినా, అత్యాచారాలు జరిగినా దీనికి పూర్తి కారణము వాళ్ళ హంతకులంతా ఎంఏ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ జరిగింది. వామరావు హత్య చేశారు, వామరావు కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకుడు హత్య చేసిండు. ఖమ్మంలో రాఘవేంద్రరావు కుటుంబం ఆత్మహత్య చేసుకుని టీఆర్ఎస్ పార్టీ మంత్రి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఖమ్మంలో సాయి గణేష్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నది. అక్కడ సాంఘిక మంత్రి
వేధింపులు పంచక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు హత్య చేసింది ఎంఐఎం పార్టీ నాయకుడు. నిర్మల్లో మైనర్ బాలికల్ని అత్యాచారం చేసింది ఎంఐఎం పార్టీ నాయకుడు. రామాయంపట్లో వైశ్య యువకుడు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వేధింపులు భరించలేక నిన్న అత్యాచారం చేసింది ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ రోజు అత్యాచారం చేసింది ఎంఐఎం పార్టీ నాయకుడు. నిన్నగాక కార్ఖానా సికింద్రాబాద్ అత్యాచారం చేసింది టీఆర్ఎస్ పార్టీ నాయకుని యొక్క కుటుంబ సభ్యులు. హత్యాచారం హత్యలు చేయడంలో ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కు పరిమితమైనడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కు బయటకు వస్తున్నాడు. ఇలా ఎట్లా సాధించాలో అట్లా సాధించలే పరిస్థితిలో క్రిమినల్స్ పెంచి పోషిస్తున్న తరుణంలో క్రిమినల్స్ అందరూ రెచ్చిపోతున్నారు. ఇలా మైనర్ యువకులు కూడా మైనర్ విద్యార్థులు కూడా ఇలా ఏ విధంగా అత్యాచారం పాల్పడుతున్నారు ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన అవసరం ఉంది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఉండడానికి అన్ని తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ముఖ్యమంత్రి కుటుంబానికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించడం కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎవరికైనా సంతోషం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. యువకులు ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు. నోటిఫికేషన్ ఇస్తారా రాష్ట్ర ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇవ్వక యువతుడు అవధులు చెప్పి భారతీయ జనతా యువత ఆందోళన వేస్తే నోటిఫికేషన్ ఇస్తా చెప్పి కనీసం నోటిఫికేషన్ ఇస్తలేడు. ఇప్పటికీ నోటిఫికేషన్ ఇస్తున్నాడు. యువతుడు అవధుల వల్లే ఇలా యువకులంతా కూడా ఆతృతతో ఉన్న ఆస్తిపాత్రం కొని కోచింగ్ కోసం తిరిగి హైదరాబాద్ వరంగల్కో ఎక్కడికి వచ్చి మళ్ళీ కోచింగ్ తీసుకుంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా బిస్వాల్ కమిటీ 1,90,000 ఉద్యోగాలు ఇస్తాడు. బిస్వాల్ కమిటీ చెప్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుంటున్నాడు. 16,10,00,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఆర్ఆర్బీ కానీ బిఎస్ఆర్బీ కానీ ఎన్డీఏ కానీ అనేక డిపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాలు నియమిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. చెప్పాలి నువ్వు ఎంతమందికి ఉద్యోగిస్తాం అదే యువకులకు ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవాళ నువ్వు అయ్య ముఖ్యమంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ అల్లుడు మంత్రి వీయకుడు కొడుకు మళ్ళా రాజ్యసభ చాలా మంది అనుకుంటారు. ఇవాళ అంటే ముఖ్యమంత్రి కుటుంబం ఒక వర్గానికి ఒక కులాన్ని సంబంధించిన ఎవరైనా వెలుమూడు పడుతున్నారు. ఇప్పటికీ వెలుమూడు కూడా సంతోషంగా లేరన్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో సంతోషం ఉన్నారు తప్ప వెలుమూలు కూడా బాధపడుతున్నారు. నా వెలుమలు కూడా పిలిచి వెతుకుతో తలవచ్చుడికి మూర్ఖుడి ముఖ్యమంత్రి పదవి ఇస్తే మా వెలుమ కుటుంబాలను కూడా మా వెలుమ కులం మొత్తం అపరిస్థిత పాలు ప్రజలు తిడుతున్నారని చెప్పి ఇలా వెలుమ కులతోడు ఇబ్బంది పడుతున్నారన్నా. అగ్రవర్ణాల పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సంస్థ అగ్రవర్ణాల పేద కూడా ఇబ్బంది పడుతుంది. కనీసం దాన్ని అమలు చేసే పరిస్థితులు. ఆయుష్మాన్ భారత్ ఏమంటే దాన్ని చేస్తలేడు. ఫసల్ బీమా ఏమంటే దాన్ని చేస్తలేడు. ఏమి లేకుండా కోట్ల రూపాయలు సంపాదించుకోలేదు. కోట్ల రూపాయలు అక్రమంగా అడ్డగూడగా సంపాదించుకొని మళ్ళీ ఎన్నికల ఖర్చు పెట్టాలి. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ గెలవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏ సర్వే చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీ పర్సెంటేజ్ ఏంటంటే 100% నుంచి 30% పడిపోయిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. కేవలం 30% రోజుల దగ్గర ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రికి మూడింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. అందరికీ అధికారం ఇచ్చినాం. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నీతివంతమైన పాలన అందిస్తుందో, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవి అమలు జరగాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలు బాగుపడాలంటే, కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు మనకు అందాలంటే, కేంద్రం ఇచ్చే నిధులు ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిందే, బీజేపీ ప్రభుత్వం రావాల్సిందని చెప్పి తెలంగాణ సమాజం అంతా ఆలోచిస్తున్న తరంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు మొన్న కలిసి చెప్పిండు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నేను సహకరిస్తున్నా. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అనేక మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధికి మాకు సహకరిస్తున్నాడు. మేము నిధులిస్తే దారి మళ్లిస్తున్నాడు. మేము సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వాటిని అమలు చేస్తలేవు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయాలనుకున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరించకపోవడం వలన తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా తయారని చెప్పి సాక్షాత్తు మోడీ గారు మేము కలిసినప్పుడు ఆవేదన పడిన విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి పేరు కోసం ప్రయత్నం చేస్తాడు.
పేరు ప్రఖ్యాత కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, కలిసి ముందుకు సాగుదాం, కలిసి అభివృద్ధి చేసుకుందాం, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని చెప్పి అటువంటి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోవడం వల్లనే కేంద్రము సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరించకపోవడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎట్టి పక్షంలో డబుల్ ఇంజన్ సర్కార్కు అవకాశం ఇవ్వండి. ఉత్తరప్రదేశ్ లో కఠిన నిర్ణయాలు తీసుకునే ఒక యోగి ప్రభుత్వం తిరిగి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆలోచించే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. ఈ ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే యోగి గారు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. శాంతి భద్రత కాపాడబడతాయి, పేదలకు న్యాయం జరుగుతుంది, ప్రజాసంబద్ధంగా పాలన కొనసాగుతుందంటే ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా ఓటు బ్యాంక్ మారి డబుల్ ఇంజన్ సర్కారుకు ఏ విధంగా అవకాశం ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో గుండాయిజాన్ని, రౌడీజాన్ని, కబ్జాదారులను, గుండాకోలను కూకటి వేతో తెలంగాణ రాష్ట్రంలో అంచివేయాలంటే ఒక్కసారి ధైర్యంగా పాలించే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, సంక్షేమ పథకాలు మీకు అందాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ వేదిక ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఇచ్చారు అధికారం, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కష్టపడి సాధించుకునే తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కూకటి వేతో ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ తెలంగాణ పల్లి మేళంకి తరిమి కొత్త బడ్జెట్ను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి. నమ్మిన సిద్ధాంతం కోసం కాశాపు జెండా కోసం కమలపు జెండా నెత్తుకొని భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై తెలంగాణ అంటూ గర్జిస్తూ మీ వద్దకు వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆశ్రయించిన తెలంగాణ ప్రజలారా, అభిమానించండి తెలంగాణ ప్రజలారా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అండగా ఉండండి. ఈ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తొక్కిపట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా, తెలంగాణలో ప్రజాసంబద్ధంగా నరేంద్ర మోడీ లాంటి నియతి పాలనను, నిజాయితీవంతమైన పాలనను మీకందించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని గుర్తిస్తూ గడిలో బందైన ఆ తెలంగాణ తల్లిని బంధ విముక్తురాలు చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. అనేక మంది అమరవీరుల బంధన వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యమకారులందరూ కూడా ఏ విధంగా తెరమరిగేదో, ఏ విధంగా ఉద్యమ జోనులు కూడా ఈ ముఖ్యమంత్రిని బంధనెత్తుకొని బరిసెలుకొని తెలంగాణ నుంచి తగ్గి కొడతామన్న మంత్రం ఏ విధంగా ఇదో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవ్వండి. ఏమేమి కేంద్రంలో నియతి పాలన, నిజాయితీ పాలన ఏ విధంగా కొనసాగుతుందో దాన్ని పూర్తి చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు మంచి పాలన ఇచ్చడానికి భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తున్న సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆశ్రయించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలించండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ప్రజలను కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్. అందరూ లేచి నిలబడాలి. సామూహికంగా జనగణమన ఉంటుంది. భోజనం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా అందరూ లేచి నిలవండి. సామూహికంగా జనగణమన. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe ఐ డ్రీమ్. please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.